దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను సహజ సంపదలను మొత్తం కూడా దోచుకోవడాన్ని అడ్డుకోవడం కోసం ఆయుధాలు చేతబట్టినటువంటి మావోయిస్టులు శాంతి చర్చల కోసం పిలుపునిచ్చారు. దానికి ముందుగా 2025 స్టార్టింగ్లోనే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయేంద్ర శర్మ గారు శాంతి చర్చలకు ఒక ప్రతిపాదన పంపారు. దానికి ప్రతిపాదనగా మావోయిస్టు కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏదైతే రాజ్యంకి సంబంధించినటువంటి హింస, ప్రతిహింస, రాజ్యహింస పరంపరలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో రాజ్యాంగ హక్కులు హరించబడుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తూ ఉంది? సుప్రీంకోర్టు స్పందించకపోతే ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు నిన్న పోలీసులు ఏదైతే హత్య చేసినటువంటి నంబాల కేశవరావు గారి ఇప్పటికి కూడా అతని శవాన్ని కూడా అందించినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే బ్రిటిషు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ను చంపి మొత్తం కూడా స్వాతంత్ర ఉద్యమం నిర్వీర్యం అయిపోయింది, ఇది ఒక మైలురాయి అని ప్రకటించారు. అదే వారసత్వాన్ని బ్రిటిష్కు అనుకూలంగా యుద్ధం చేసినటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈరోజు నంబాల కేశవరావు చనిపోవడంతోనే ఒక మైలురాయి అని ప్రకటించారు. ఇవన్నీ వాస్తవాలు చూస్తూ ఉంటే మొత్తం కూడా ఆయుధాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు అణిచివేత జరుగుతున్నప్పుడు సమస్య తీసుకొని రోడ్ల మీదకి వచ్చినప్పుడు బంధులకు పిలిపించినప్పుడు పిలిచి సమస్య పరిష్కరిస్తే ఈ మావోయిస్టు సమస్య అనేది ఉండదు. ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం ఇలాంటి చర్యలకు పూనుకోకుండా ప్రశ్నిస్తే ఏదైతే కార్పొరేట్ సంబంధించినటువంటి కంపెనీలతో ఎంఓయూలు ఒప్పందం చేసుకున్నారో ఐరన్ కావచ్చు, బాక్సైట్ కావచ్చు, మిగతా ఖనిజాలను మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు అప్పజెప్తామనేటువంటి ఎంఓయూ ఏదైతుందో ఆ డేట్ దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో మా గవర్నమెంట్ మళ్ళొకసారి రాదు అనేటువంటి అక్కసుతో ఒక డెడ్ లైన్ విధించి పార్లమెంటు సాక్షిగా ఒక హోమ్ మినిస్టరు ఈ మావోయిస్ట్ అనేటువంటి తమ దేశంలో ఉన్నటువంటి పౌరులు మొత్తం కూడా అంతమొందిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనిపైన ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రభుత్వం పలానా వ్యక్తిని మేము కూడా అంతమొందిస్తామని చెప్పొచ్చా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాజ్యాంగం అమలు అవుతుందా? ఇవన్నీ విషయాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నీతిగా నిజాయితీగా కొట్లాడుతున్నటువంటి మావోయిస్టులు ఏమడుగుతా ఉన్నారనేటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా కాల్పుల విరమణ పాటించారు, ఒక కమిటీ వేశారు ప్రొఫెసర్లతోని, వాళ్ళతో చర్చించండి అని చెప్పారు. శాంతి కోరుకున్నటువంటి వాళ్ళపైన అసలు యుద్ధ నీతి ఏంటిది? భారతదేశం స్వతంత్ర ఉద్యమాన్ని కొనసాగించింది. యుద్ధం చేసినటువంటి ఆయుధాలు లేని వాళ్ళ దగ్గర వాళ్ళని పట్టుకొని ఏదైనా ఉంటే చట్ట ప్రకారం, కోర్టుల ప్రకారం శిక్ష లేవచ్చు కదా. చంపే హక్కు ఎవడిచ్చాడు అసలు? ఏదైతే నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి ఆ ఎన్కౌంటర్లో అత్యాచారంలో పాల్గొన్నటువంటి పోలీసుల పైన 302 చట్టం ప్రకారం శిక్ష వేయాలి. అదేవిధంగా దానిపైన మొత్తం సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఏదైతే ఆపరేషన్ కగార్ కావచ్చు, సంబంధించినటువంటి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఇలాంటి ఉద్యమాలకు మొత్తం కూడా ప్రేరేపించినటువంటి బీజేపీ దాని యొక్క గవర్నమెంట్ పైన మొత్తం విచారణ చేపట్టి శిక్షలను చేయించాలి. అదేవిధంగా ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు నంబాల కేశవరావు గారు కావచ్చు, ఇంకా సంబంధించినటువంటి మొత్తం ప్రజలు ఎవరైతే ఆదివాసీ యువకులు చనిపోయి ఉన్నారో వాళ్ళ శవాలన్నింటిని మొత్తం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించాలి. అదేవిధంగా కాల్పుల విరమణ పాటించి ఇకనైనా కూడా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని ఈ దేశ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేకపోతే ప్రజలు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే ప్రజలు ఎప్పుడు కూడా మౌనంగా ఉండరనేటువంటి విషయం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. విద్యార్థులుగా, రైతులుగా, కార్మికులుగా, రైతులు సంవత్సర కాలంగా మొత్తం కూడా వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళ హక్కులను నిరాకరిస్తూ ఇట్లాంటి సమస్యలు ఎప్పుడైతే వాళ్ళ సమస్యలు పరిష్కారం కావో, ఆందోళన దాని తీవ్రత పెరుగుతుందో అప్పుడే అణిచివేతకు గురైనటువంటి ప్రజలు మొత్తం కూడా ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు పేరే విప్లవం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.